శివలింగం అంటే కింద పానవట్టం అంతా అమ్మవారు, లింగం ఈశ్వరుడు. శివుడు ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉంటుంది, అమ్మ ఉంటే శివుడు ఉంటాడు. ఆ ఇద్దరికి అభేదం. ఒకప్పుడు శివుడు అంధకుడు అని ఒక రాక్షసుడిని సంహరించి కైలాసానికి వచ్చాడు. రాగానే మొత్తం అక్కడున్న ప్రమథ గణాలు, అమ్మవారి దగ్గర ఉన్న మాలిని వంటి గణాలు అందరూ కూడా శివుడికి మంగళహారతి పలికారు. పార్వతి చిరునవ్వు నవ్వుతూ శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి ఈ జనమందరూ మీకు తెగ హారతి పడుతున్నారు, మీరు ఏమి చేశారండి అంది. అంధకుడనే ఒక భయంకర రాక్షసుడిని చీల్చి చెండాడాను అన్నాడు ఆయన. వాణ్ణి చంపే ముందు ఏం చేశారండి అన్నది ఆవిడ. ఓహో, వాణ్ణి కాలుతో తొక్కి చంపారు. ఏ కాలు? ఎడంకాలు. ఎడంకాలు ఎవరిదండి అంది ఆవిడ. అర్ధనారీశ్వరుడు కదా శివుడు, ఎడమకాలు ఎవరిది? అమ్మవారిది. ఎడంకాలుతో తొక్కి చంపారా, కాలు ఎవరిది అనగానే ఆయన ఒక క్షణం ఆగి చిరునవ్వు నవ్వి, ఎడంకాలు ఎవరిది? నీదే, నువ్వే కదా అన్నట్ట. మరి తొక్కి చంపింది నేనైతే ఈ వెర్రి జనం అంతా మీకు మంగళహారతి పడతారు ఏమిటండి అంది ఆవిడ. నేనేదో పుణ్యం చేసుకున్నాను, చంపేది నువ్వైనా, పనులు చేసేది నువ్వైనా, వంట